సేమ్ సైజులో రాయాలి. సేమ్ సైజులో రాయలేదనుకో ఆ తలకట్టు అందంగా ఉండదు. అబ్బాయి కాపీ అబ్బాయి ఇక్కడ ఇంకో కాపీ కదా నీ పక్కకు నీ వెనకాల ఈ అబ్బాయి నీ పేరు రాజు. రాజు రాజు నీ పేరు దీపక్. రాజు, సంతోష్, దీపక్ వేరే వేరే విద్యార్థులు. ఆయన ఇంకో టైప్ తలకాయ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ తలకాయలన్నిటి కూడా మార్చేస్తాను. ఈయనది ఈయనకు పెడతా, ఈయనది ఆయనకు పెడతా, ఆయనది ఈయనకు పెడతా. ఓకే, డౌట్ ఏమా? అవునా? ఈ తలకాయ తీసి ఈయనకు పెడతా, ఈయన తీసి ఈయనకు పెట్టావు సార్. మీరు నాయన వచ్చిననుకో చూసుకుంటా, నేను మా అబ్బాయి తలకాయ ఎట్లా తీసి ఆయన పెడతావు సార్ అని చెప్పి కొట్టుడు కొట్టినాను నాకు. ఏమనుకోరు కదా? వెరీ గుడ్. ఏమనుకోరు సార్, మంచి విద్యార్థులు. ఈయన ఏమనుకోరు. ఈ డైరీ ఇది కూడా డైరీ. చిన్న తలకాయ పెడుతున్నా. రాజు ఇట్లా వచ్చిన మీ పాఠశాలకు ఇంకా అయిపో. అదే రాజేంద్ర పోయి ఇంత చిన్న తలకాయ ఉంది రాజు. ఇప్పుడు చూడు రాజు, అవునా? ఈ అబ్బాయికి చూడండి. ముక్కు తుడుచుకోబోయి ఇట్లా వచ్చింది అనుకోయినా. ఏంటంటే పేరు సంతోష్. సంతోష్ చిన్న తలకాయ, పెద్ద తలకాయ నుంచి వచ్చింది అనుకో. ఇప్పుడు చూడు, రాజుని ఇంకా మీరు ఒకసారి ఇంకా పెద్దగా కుండ చూసుకొని ఈ విధంగా ఉన్నారనుకో. బాగుండా? బాగుండడు. ఆయన తలకాయ ఒరిజినల్గా ఎంత ఉండాలనో అంత ఉంటే ఎంత స్మార్ట్గా, అవునా? లేకపోతే తలకట్టు అటు పెద్దగా రాయద్దు, సేమ్ సైజులో రాయాలి. తలకట్టు అందాన్ని పెంచుతుంది. అక్షరాలకి తలకట్టు అందాన్ని పెంచుతుంది. తలకట్టు గల అక్షరాలు సపరేట్గా రాయాలి. ఈ